ఫ్రెండ్స్ చూడు చికెన్ పకోడా ఎట్ట వచ్చిందనో మీరు కూడా ఇంట్లో ఎట్టే ట్రై చేసుకోండి. ఈ వాతావరణంకి పచ్చిమిరకాయ ఒకటి తింటా, చికెన్ పకోడా ఒకటి తింటా ఉంటే సూపర్గా ఉంటుంది. పప్పు చనివే ఉప్పు సరిపోయిందా? అయిపోయింది. లాస్ట్ అయ్యే చూడు ఎర్రగా వచ్చేసిలా వచ్చేసేసి తాత వచ్చేసిందా అయింది. అన్నం తినేస్తాడు. సరేనా? హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మేము చికెన్ పకోడా చేస్తున్నాం. డబ్బా ఎత్తుకో. హలో అందరికీ నమస్తే. ఈరోజు క్రిస్మస్ పండగ కాబట్టి మేము చికెన్ పకోడా వేస్తున్నాము. మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. చికెను శాన్వి సాల్ట్ ఎత్తుకో. ఈరోజు తాత బజారీకి పోయింది కదా, బజారీకి పోయి వచ్చే లోపల మనం చికెన్ పకోడా చేస్తాం. సాల్ట్ వేసిన మిరప్పొడి ఎత్తుకో, పసుపు ఎత్తుకో, 2 స్పూన్లు మిరప్పొడి అన్నీ ఎత్తి బాగా పెట్టాడే. అల్లం మసాలా, ధనియాల పొడి, అది ధనియాల పొడి నాన్న. అదో అన్నీ లైన్గా పెట్టు. గరం మసాలా పొడి, కొత్తిమీర, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర, ఆయిల్ ఎత్తుకో. జగ్గులో ఉంది ఒక 2 స్పూన్ల ఆయిల్. కార్న్ పౌడర్ ఎత్తుకో, కొద్దిగా కార్న్ పౌడర్, కరింపాకి, పట్టా లవంగ ఎత్తుకో, కొద్దిగా కరింపాకు, పట్ట, ఒక లవంగ, కొద్దిగా సాచిస్తాను అన్నీ వేసి బాగా ఒక చిటికెడు నీళ్ళు వేసేస్తే ముద్దగా వచ్చేస్తుంది. ఒక చిటికెడు ఎక్కువ వేయబడ్డ అన్నీ బాగా పెట్టుకో. ఈరోజు ఏం చేస్తున్నాం మనం? చికెన్ పకోడా. తాత బజార్ నుంచి వచ్చే లోపల చేస్తే తాత తినేస్తాడు. సరేనా? మీరు కూడా ఇంట్లో ఇదే మాదిరిగా ట్రై చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు వర్షాలు పడతా చలిగా ఉంది కాబట్టి వేడిగా చికెన్ పకోడా వేసుకొని మనం కూడా తిందాం. ఒక 10 నిమిషాలు ఈ మాదిరి కలిపి మూత పెట్టేస్తే కొంచెం ఉప్పు కారం బాగా పట్టుతుంది. చికెన్ శాన్వి చికెన్ బాగా నానే లోపల మనం ఆయిల్ పెట్టుకొని బాండలు పెట్టి ఆయిల్ పోస్తాము. ఆయిల్ కాగే లోపల చికెన్ బాగా ఇదైపోద్ది. ఆయిల్ కాగిపోయింది. చికెన్ పకోడా వేస్తూ ఉండరు. దాన్ని చికెన్ పకోడా రెడీ. ఇప్పుడు ఆయిల్ రెడగాలుతూ ఉండవు. ఎన్న అయిపోతుంది చూడు తినేచ్చు. సరేనా? బాగా 10 నిమిషాల్లో చికెన్ పకోడా రెడీ అయిపోతుంది. ఓకేనా? టమాటా తక్కువగా పెట్టుకొని వేయించుకుంటే చికెన్ ముక్క కూడా బాగా ఉడకద్ది.
మంట ఎక్కువ ఉందంటే బొర పైన మాడిపోద్ది, కింద ఏమంటే కాలుతుంది. చూడు ఇప్పుడు మంట తగ్గించినాను, చూడ ఎట్ట కాలుతా ఉందా. బాగా నీట్గా ముక్క వచ్చేస్తుంది. మంట తక్కువ పెట్టుకొని వేయించుకోవాలి చికెన్ పకోడాకంతా. చూడు చికెన్ వేగిపోయింది, బాగా చూడ రోస్ట్గా వచ్చేసింది. బాగా వచ్చేసిందా. ఏం కప్పు తెచ్చి పెట్టుకున్నావో నీ తాత మాదిరిగానా తినాలా నువ్వు? ఇప్పుడు కావుతా ఉంటుందా? స్మెల్ కూడా వస్తుందా? ఒరే ఉండమ్మా, మనవాళ్ళకి ముందు ఒక 2 వేస్తాను, చల్లారుతూ ఉంటుంది. పెట్టుకో, మళ్ళీ ఇంకొక వేస్తా. మళ్ళీ మంట తగ్గించుకొని వేసుకోవచ్చు, అప్పుడు బాగా ముక్కకి బాగుంటుంది. చూడక వస్తుంది, ఏమొస్తుంది అలా స్మెల్ వస్తుందా? చికెన్ స్మెల్ రా. లాగిచ్చు తిని ఎట్టుండాలో చెప్పాలి నువ్వు నానమ్మకి. చల్లార్చుకు ఊపుకో, తిను కానీ. నవీన్ చెప్పు, సూపర్ అంటే హాయ్ ఫ్రెండ్స్ సూపర్ అని చెప్పాలి. బాగుందా? షన్వి ఉప్పు సరిపోయిందా? అయిపోయింది, లాస్ట్ అయ్యే. చూడు ఎర్రగా వచ్చేసిలా వచ్చేసేసి తాత వచ్చేసిందా తాత నువ్వు అన్నం తిందురు. 2 పచ్చిమిరపకాయలు వేస్తా తాతకి వేస్తా. కొత్తిమీర ఎత్తుకో, కొత్తిమీర అది కొంచెం కొత్తిమీర. ఇదేం భయ, చికెన్ పకోడా రెడీ. పచ్చిమిరపకాయలు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. నంచుకుంటా, కారం తక్కువైనా నంచుకుంటా తింటారు. నువ్వు పోయి తాతను పిలుచుకోరాపో. మా పప్పు రెడీ అయింది, అన్నం తినేస్తాడు. సరేనా? ఫ్రెండ్స్ చూడు చికెను పకోడా ఎట్ట వచ్చిందనో మీరు కూడా ఇంట్లో ఎట్టే ట్రై చేసుకోండి. ఈ వాతావరణంకి పచ్చిమిరపకాయ ఒకటి తింటా, చికెన్ పకోడా ఒకటి తింటా ఉంటే సూపర్గా ఉంటుంది. పప్పు లేకైనా రసం లేకైనా సూపర్గా ఉంటుంది.